హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. గైస్, వైజాగ్ టు భద్రాచలం 2 డేస్ ట్రిప్‌లో ఫస్ట్ డే అంతా కూడా పాపికొండలు బోటింగ్‌లోనే మనం స్పెండ్ చేస్తాము. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లేదు అన్నా కూడా మీరు మారేడుమిల్లి రిసార్ట్స్ వ్యూ ఇదంతా చూడాలన్నా కూడా చూడొచ్చు. సో, డే అంతా పాపికొండలో స్పెండ్ చేసిన తర్వాత నైట్ స్టే అయితే ఇక్కడ సనా రిసార్ట్స్ అని చెప్పేసి మారేడుమిల్లిలో ఇచ్చారు మనకి స్టే. సో, ఇక్కడనే డిన్నర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలి భద్రాచలం అనుకుంటే, ముందు వీడియో అండ్ ఈ వీడియో 2 చూస్తే గనక మీకు అర్థమవుతుందనమాట. అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఓకేనా? ఏపీ టూరిజం వాళ్ళ ప్యాకేజ్‌లో వెళ్ళాము. పర్ హెడ్ 5000 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు 2 డేస్‌కి కూడాను. అండ్ వాళ్ళిచ్చిన రిసార్ట్స్‌లో రూమ్స్ అయితే ఇవే అన్నమాట. నేను నా ఫ్రెండ్స్ చాలా బాగా చిల్ అయ్యాము. చూస్తున్నారు కదా! అండ్ ఇంకొకటండి, వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే గనక మీరు ఫస్ట్ టైమ్ నా వీడియోస్‌ని చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. మీకు ముందు ముందు మంచి యూజ్‌ఫుల్ కంటెంట్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండే కంటెంట్ మాత్రమే నేను చేస్తాను. ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడము, ఒకవేళ మీరు వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవడం అనే ఆహ్, ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుందనమాట నా వీడియోస్‌లో. సో, చూస్తున్నారు కదా! అండ్ నైట్ అయితే అలా స్పెండ్ చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ లేచి రిసార్ట్స్ వ్యూ డే టైమ్ ఎలా ఉంటుంది అనేది క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేనైతే బయటకొచ్చాననమాట. అండ్ మనం నైట్ డిన్నర్ చేసిన ప్లేస్ అయితే అదే. మీరు చూస్తే అక్కడ చైర్స్ అవి వేసుంది కదా! సో, అక్కడనే మనకి క్యాంప్ ఫైర్ వేసి అక్కడే మనము తిన్నామనమాట. అండ్ క్యాబ్ కూడా అదే. మనం ఈరోజు భద్రాచలం వెళ్ళబోయే క్యాబ్ కూడా అదే అన్నమాట. చూస్తున్నారు కదా! వే అంతా ఎలా ఉంది. చుట్టూ ఫారెస్ట్ ఉంటది. మధ్యలో రిసార్ట్ ఉంటదన్నమాట. మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఈ ప్యాకేజ్‌లో 2 టైప్స్ ఉంటాయండి. మనకి భద్రాచలము అండ్ పాపికొండలు సేమ్ ఉంటది. బట్ ఏంటంటే స్టే అన్నది మారేడుమిల్లిలోనా లేదంటే ద్వారకా, తిరుమల కావాలా అన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నేను మారేడుమిల్లి సెలెక్ట్ చేశాననమాట. సో, మారేడుమిల్లి వెళ్తే గనక మీకు యాజ్ ఇట్ ఈజ్ మీరు 2 వీడియోస్ చూస్తే ఇంక ఇలానే ఉంటుంది ప్రాసెస్. లేదు ద్వారకా, తిరుమల సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ప్లేస్ చేంజ్ అవుతుందంతే. టెంపుల్ అని చెప్పేసి మేమైతే శారీస్ కట్టుకున్నాము నేను నా ఫ్రెండ్స్. క్రియేటివిటీ మొత్తం యూజ్ చేసి నాకు పిక్స్, వీడియోస్ అయితే తీశారన్నమాట. యాక్చువల్‌గా మీరు ప్లాన్ చేసుకుంటే గనక ఇక్కడ రిసార్ట్స్ నుంచి మీకు 2, 3 వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తారు. అండ్ మాకు టైం లేదు గనక ఇంక వాటర్ ఫాల్స్ కవర్ చేయకుండా డైరెక్ట్‌గా భద్రాచలం వెళ్ళిపోయామనమాట. ప్యాకేజ్‌లో మీకు వాటర్ ఫాల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు 5:00 లేచినట్లయితే మీకు సన్‌రైజ్ దగ్గరలో ఒక పాయింట్ ఉంటుంది, వ్యూ పాయింట్. అక్కడ సన్‌రైజ్ చాలా బావుంటుందంట. పక్కనే హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ చూసారంట సన్‌రైజ్ చాలా బావుందని మాతో నైట్ డిన్నర్ టైమ్‌లో చెప్పారనమాట. బట్ ఏంటంటే మేము లేట్ నైట్ పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాము. లేచిన తర్వాత కూడా రీల్స్ అని, వీడియోస్ అని చాలా టైం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయితేనే ఇవన్నీ కవర్ చేసుకొని భద్రాచలం వెళ్ళి నైట్ ట్రైన్ క్యాచ్ చేయడానికి రాజమండ్రిలో అవుతుందనమాట. బట్ ఏంటనేసంటే మేము స్టార్ట్ అవ్వడమే 9:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ రిసార్ట్ దగ్గర. అందుకే మేము ఇంకా వాటర్ ఫాల్స్ కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ డే వి హావ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్స్. అందుకని చెప్పేసి ఇంకా నైట్‌కి ఎలా అన్నా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ మేము తీసుకున్న మాకు ప్యాకేజ్‌లో వాళ్ళిచ్చిన రూమ్ అయితే ఇదే అన్నమాట. సో, ఇన్ డీటెయిల్ మీకు అన్నీ చూపించాలి అని చెప్పి నేను రూమ్ కూడా చూపిస్తున్నాను. చాలా కంఫర్ట్‌గా ఉంది. రిసార్ట్స్‌లో మాత్రం స్టే మాత్రం మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ చూస్తున్నారు కదా! చుట్టూ గ్రీనరీ ఉంటుంది. మొత్తం చుట్టూ అడవి. ఫారెస్ట్‌లో మనమైతే ఉంటామన్నమాట. ఫారెస్ట్ మధ్యలో ఈ రిసార్ట్ అయితే ఉందన్నమాట. చాలా బావుంది. అండ్ మా గర్ల్స్ అయితే రెడీ అయిపోయారు భద్రాచలం వెళ్ళడానికి. అండ్ ఆన్ ద వే చూస్తున్నారు కదా! కొంచెం ఘాట్ రోడ్స్ అనమాట. మనకి వామిటింగ్ సెన్సేషన్ అది వస్తది. మేమైతే కార్ ఎన్ని టైమ్స్ ఆపిచ్చేసి వామిటింగ్స్ చేసుకున్నామో మాకే తెలియదు. అండ్ ఆ సెన్సేషన్ అన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ కూడా మనకి ఆన్ ద వేనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా కార్‌లో అలా చిల్ అవుతూ సాంగ్స్ వింటూ అయితే 9:30కి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 1:00కి బిఫోర్ 1:00కి భద్రాచలం అయితే రీచ్ అయిపోయామనమాట.
యాక్చువల్‌గా 1:00కి టెంపుల్ క్లోజ్ చేస్తారు భద్రాచలంలో. 1:00 లోపు వెళ్ళకపోతే మళ్ళీ 4:00కి ఓపెన్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకని చెప్పేసి కొంచెం హర్రీగా అయింది మాకు ఆన్ ద వే అంతా కూడా. అండ్ మనకి ఫారెస్ట్ అంతా చూసినట్టు ఉంటుంది. వేలో మాత్రం చాలా కోతులవి కనిపిస్తా ఉంటాయి. చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. నేను లెమన్ ఎక్కడ కూడా వదలలేదు. అలా టేస్ట్ చేస్తా ఉన్నాను. స్మెల్ చూస్తా ఉన్నానన్నమాట. సో, అదైతే ఘాట్ రోడ్స్‌లో అయితే కొంచెం ఇబ్బందయితే ఉంటుంది జర్నీ. అండ్ మాటల్లో మనం 1:00 అయితే భద్రాచలం రీచ్ అయిపోయామన్నమాట. మొత్తం డివోషనల్ వైబ్ అయితే వచ్చేస్తది మనకి భద్రాచలం వెళ్ళగానే. చూస్తున్నారు కదా! మనకి డ్రైవర్ మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ సో, మనకి టెంపుల్‌లోకి మొబైల్స్ అయితే అలౌ లేదన్నమాట. ఇంకా క్యాప్చర్ చేయడం కుదరలేదు. టెంపుల్‌కి వెళ్ళేంత వరకు మాత్రమే నేను కొంచెం కవర్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా! ఇది టెంపుల్ బయట అన్నమాట. మీకు ఆ వైబ్ అయితే డివోషనల్‌గా వచ్చేస్తది మీరు వెళ్తే. చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరుకుతుంది టెంపుల్ దగ్గర. సో, ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నేను జస్ట్ మా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్ళాను. బట్ నాకు పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరికింది ఇక్కడికొచ్చిన తర్వాత. సో, సజెస్టబుల్ కంప్లీట్‌లీ మీకు. సో, ఇంకా ఈ చిన్న క్లిప్పింగ్ మాత్రమే ఉంటే యాడ్ చేస్తున్నాను నేను లోపట. ఇంకంతే గైస్. దర్శనం అయిపోయింది. లైక్ 1 అవర్‌లోనే కంప్లీట్ అయిపోయింది దర్శనం. కొంచెం ఆపారు గానీ లైన్ కంప్లీట్ చేసేసాం అనమాట 1 అవర్‌లో. అండ్ దర్శనం అయిన తర్వాత లంచ్ చేద్దామని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు లంచ్. సో, మనకైతే మెనూ ఆప్షన్స్ అయితే ఇస్తారు. బట్ టెంపుల్‌కి వెళ్ళామని చెప్పేసి మా ఫ్రెండ్స్ వెజ్ ఫుడ్ అయితే తిన్నారు. అండ్ మనకి ఇంకా భద్రాచలం దర్శనం అయిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 ప్లేసెస్ అయితే చూపిచ్చారు మనకి. అండ్ పర్ణశాల ఒకటి అండ్ ఈ ప్లేస్ ఒకటి. ఈ ప్లేస్ ఏంట్రా అంటే సీతమ్మ వారు అండ్ సీతారాములు ఇప్ప పువ్వని ఒకటి తినేవారంట. అక్కడ ఒక ఏంటంటే స్టోన్ ఒక రాతి మీద అదే ఒక ప్లేట్‌లాగా దాన్ని చేసుకొని అందులో ఇప్ప పువ్వు తినేవారంట. వనవాసంలో తినేవారంట. అడవుల్లో అదే కదా దొరుకుతుంది. అది తినేవారంట. అయితే నెలలో 5 రోజులు, 3 రోజులు ఆహ్, ఏంటి సీతమ్మ వారు ఆ నదిలో స్నానం చేసి చీర అది ఆరబెట్టుకునేవారంట అక్కడే. సో, మనకి ఆ చీర అది కూడా చూపిస్తారు వాళ్ళు. మనకి వీడియో తీయడానికి అలౌ చేయలేదు వాళ్ళు. సో, వాళ్ళు చెప్పిన ఇదైతే ఇదనమాట. అండ్ ఆ నది 365 రోజులు నది పారుతూనే ఉంటుందంట. సీతమ్మ వారు స్నానం చేసిన నదైతే. అండ్ ఇంకొంచెం ముందుకొస్తే ఇది పర్ణశాల అనమాట. చూసారా? పర్ణశాల కుటీరము అని. ఇక్కడ కూడా మనకు అస్సలు మొబైల్ అలౌ లేదండి. వీడియో గానీ, ఫోటోస్ కానీ మనం ఎక్కడ తీయటానికి కుదరదు. సో, నేను కూడా ఇంకా రూల్స్ అంటే రూల్సే కదా అన్నట్టు ఊరుకున్నా. ఇది దూరం నుంచి జూమ్ చేసి తీశాను. జస్ట్ మీకు ఐడియా కోసము. తెలియాలి కదా అని చెప్పేసి. మనకి లోపటంతా మనకి ఇంకొక రామాయణం చూసినట్టు ఆ వైబ్ అంతా వచ్చేస్తది. సీతను ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు లక్ష్మణుడు గీసిన గీత గాని, అంటే బెగ్గర్ వేషంలో వచ్చిన అది గాని, రావణాసురుడు అవన్నీ గూడా మనకి జస్ట్ స్టాచ్యూస్ రూపంలో పెట్టి ఆ వైబ్ అంతా క్రియేట్ చేస్తారు పర్ణశాల లోపల. చాలా బావుంటుంది చూడ్డానికి మాత్రము. రామాయణం చూస్తున్నట్టే ఉంటది పర్ణశాల లోపలికెళ్తే మీరు. రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసురుడు వీళ్ళందరివి కూడా ఆ పర్ణశాల లోపల స్టాచ్యూస్ ఉంటాయి. అండ్ ఇంకా బయట తెలిసిందే కదా టెంపుల్స్ బయట అన్నీ అమ్ముతా ఉంటారు. మనం కొనుక్కోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ కూడా గోదావరి ఉంది. సో, ఇదంతా కూడా నేను ఒకసారి క్యాప్చర్ చేశాను. ఈవినింగ్ సన్‌సెట్ అనమాట. చాలా అనిపిచ్చింది. చెప్తున్నాను కదా! వైబ్ అంతా గూడా చాలా డివోషనల్‌గా పీస్ ఆఫ్ మైండ్‌తో నిండిపోతది మీకు. నేను నా ఫ్రెండ్స్‌తో కొంచెం టైమ్ స్పెండ్ చేద్దామని అయితే వెళ్ళాను గానీ, నేను చెప్పినట్టుగా చాలా పీస్‌ఫుల్‌గా తిరిగైతే వచ్చాను నేను. సో, మీరు ప్లాన్ చేసుకుంటే ఆహ్, నేను డిస్క్రిప్షన్‌లో వాళ్ళ నంబర్ ఇస్తాను. మీరు ప్యాకేజ్ వైస్‌గా వెళ్ళొచ్చు. లేదంటే మీరు ఓన్‌గా మీ ఓన్ వెహికల్‌లో వెళ్ళైనా రావచ్చు. బట్ సజెస్టబుల్ అనమాట ఈ ప్లేస్ మీరు. చూస్తున్నారు కదా! ఆ ఘాట్ రోడ్స్, ఆ డిజీనెస్ తెలియకూడదని జెప్పేసి రిటర్న్‌లో అయితే మాత్రం మంచిగా గేమ్స్ ఆడుకుంటూ సాంగ్స్‌కి వైబ్ అయితూ వచ్చామన్నమాట.
ఇంకా మా పావని అయితే ఇంక కామెడీ, కామెడీ చేసేస్తది. చుట్టూ ఉన్న వాళ్ళని ఇంకా ఫుల్ యాక్టివ్ చేసేస్తది. నేనైతే అయిపోయానండి. నేను శవంలా అయిపోయాను. వెళ్ళేటప్పుడు అదే పరిస్థితి నాది. వచ్చేటప్పుడు అదే పరిస్థితి. బట్ ఏంటంటే కొంచెం పావని అలా నన్ను యాక్టివ్ చేసింది. నా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వి హావ్ లిటరల్లీ ఎ వెరీ గ్రేట్ టైమ్ అనమాట. చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం. మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము లైఫ్‌లో సరిపడే. అండ్ మీరు ఈ రూట్ చూస్తే చాలా భయపడతారు. ఎందుకంటే కారు నుంచి నేనే భయపడ్డాను. కానీ డ్రైవర్ అయితే మనకు ధైర్యం చెప్తానే ఉంటాడు. సో, చాలా చాలా భయమేస్తది గైస్ ఈ రూట్ మాత్రం. అంతా అడివే, అడివే మొత్తం అంతా అడివే. ఇంకా వచ్చేసామనమాట. యాక్చువల్‌గా వందే భారత్ తీసుకుందాం అనుకున్నాము 8:00కి ఆర్ 8:15కి అలా ఉంది వందే భారత్ రాజమండ్రి టు వైజాగ్. బట్ ఏంటనేసంటే ఆ టైంకి ఒకవేళ రీచ్ అవ్వకపోతే మిస్ అయిపోతామేమో అన్న భయంతో పూరి ఎక్స్‌ప్రెస్‌కి తీసుకున్నామనమాట టికెట్ 9:40కి అది. ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఉందనగా మేము రాజమండ్రి అయితే రీచ్ అయ్యాము. అండ్ అక్కడ వాష్‌రూమ్స్ ఉంటే నైట్ డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట. సో, ఇంక నేను ట్రైన్‌లో గట్టా తీయలేకపోయాను. అప్పటికి స్లీప్ మోడ్‌లో ఉన్నారు అందరూ కూడాను. ట్రైన్‌లో టికెట్ తీ లైక్ సారీ వీడియో తీయడం కుదరలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ 5:00 అయితే వైజాగ్ రీచ్ అయిపోయాము. ఇది వైజాగ్‌లో పడుకొని లేచిన వెంటనే నా ఫ్రెండ్ ర్యాపిడోకి ట్రై చేస్తుంది. ఇంక నేను నా ఫ్రెండ్ అయితే నా వెహికల్ పెట్టాము స్టేషన్‌లోనే. అండ్ ఒక ఫ్రెండ్ ర్యాపిడోకి వెళ్ళిందనమాట. సో, అదండి ఓవరాల్‌గా అయితే. సో, నేను చాలా, చాలా వరకు మీకు సజెస్ట్ చేస్తాను. మీరు మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ ట్రిప్ ప్లాన్ చేసుకొని భద్రాచలం అయితే విజిట్ చేయండి. మెయిన్ అయితే పాపికొండలు. బోటింగ్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ వీడియో ఇంకా ఎవరు చూడకపోతే మాత్రము దీనికి ముందు ఉంటుంది. పాపికొండలు డే 1 ట్రిప్ అని చెప్పేసి. సో, అది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ 2 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.